ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప అన్నారు. కర్నూలు అంబేద్కర్ భవనంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగిలించాడని తెలిపారు. ఈ ఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగిలించిన వారందరినీ అరెస్టు చేయాలని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొంచెం కుర్చీ రాజు అన్నకి ఇలాంటి వ్యక్తి నమ్మకం డ్రా చేసి చెక్ గుంజుకొని పోయి తీసుకొని పోయింది. నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా 6/4/2024 ఏప్రిల్లో అమ్మినాను. అది అర్థం ఇచ్చినారు, అది అర్థమే లేదు. ఇలాంటి తరుణంలో ఇతను సలీం ఇరికి మంది దీంట్లో ఉంది. సలీమే దీనికి కారకుడు, దొంగలిచ్చినోడు ఇడే. నాకు ఇంతకుముందు ₹1,00,000 కూడా ఇచ్చినాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి. అతను నాకు యాభై డబ్బులు లేదు, నేను చెక్కులు లేదు. అది పోయి ఎక్కువ ఉన్నట్ట ఎఫ్ఐఆర్ రాసినాడు. నేను మురళి వరకు పదే చెప్పాను, తమ్ముడు చెప్పినాడు ఇది ఫేక్ అవుతుంది, ఎస్టేట్ అంటే ఎస్టేట్ పెట్టారు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు, పెట్టారు. సెక్షన్లు ఏం పెట్టినారు, సెక్షన్లు పెట్టారు. కానీ ఇప్పుడు సలీం ఆడ చెక్కు చూస్తే బ్యాంకులో డబ్బులు లేదు, ₹1,00,000. ఎవరు డ్రా చేసిందంటే అయ్యో అని ఏంది జరిగిందని వెంటనే వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయం పొందారు. తమ్ముళ్ళు చెప్తే అయినా బలం పడారు. అందరూ నాతో డబ్బులే లేవయ్యా బాబు, డబ్బులే లేవు, నీ చెక్ ఇచ్చేసాను. డబ్బులు నా జోలు ఉంటే డబ్బులు ఉంటాను. నేను ఏమన్నా వ్యాపారం చేసినా, నువ్వు నాకు అప్పు ఉండవా, నేను నీకు అప్పు ఉండవా? లావాదేవీలు సలీంతోనా లేను, నీతోనే లేను. మీరు నాకు సరిహద్దులు కావు. నేనేం పొలిటికల్ లీడరు, నేను ఒక అఫిషియల్ టైప్లో పోతున్నాను. నా మీద నోటీస్ పంపిస్తారు, లాయర్ నోటీస్ వస్తుంది, పంపించన్నా. మరి ఈరోజు మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మారెప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు, అలాగే సుధాకర్ రెడ్డి, అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి 10 లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో 8 లక్షలు ఒకసారి, 6 లక్షలు ఒకసారి తీయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి, సలీం గారు కలిసి మరి మారెప్పన్నను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. మరి అయ్యా మరి మంత్రి మారెప్ప గారు మరి ఈ రోజు వరకు ఇల్లు లేదు, కారు లేదు, నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి మారెప్ప గారు. దయచేసి ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము తక్షణమే సుధాకర్ రెడ్డిని, సలీంని విచారణ జరిపించి ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కించాలి. తక్షణమే కూడా అతన్ని అరెస్టు చేయాలి. లేదంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి, మారెప్పన్నకు న్యాయం జరిగేంత వరకు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.